ఏపీ సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఐటీ వింగ్ నుంచి డేటా బయటకు వెళ్లొచ్చనే అనుమానంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సెక్రటేరియట్లోని ఐటీ కమ్యూనికేషన్ విభాగంలోని ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లను తనిఖీ చేశారు అధికారులు. లోపల ఉన్న స్టాఫ్ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉద్యోగులు ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు బయటకు తీసుకెళ్లవద్దని పోలీసులు ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఐటీ వింగ్ నుంచి డేటా బయటకు వెళ్లొచ్చనే అనుమానంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సెక్రటేరియట్లోని ఐటీ కమ్యూనికేషన్ విభాగంలోని ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లను తనిఖీ చేశారు అధికారులు. లోపల ఉన్న స్టాఫ్ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఉద్యోగులు ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు బయటకు తీసుకెళ్లవద్దని పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఏపీ సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఐటీ వింగ్ నుంచి డేటా బయటకు వెళ్లొచ్చనే అనుమానంతో సోదాలు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. డేటా బయటకు వెళ్లకుండా చూడాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉద్యోగులు ల్యాప్టాప్లను బయటకు తీసుకెళ్లవద్దని సూచించారు. ఉద్యోగులంతా కూడా ప్రస్తుతం సచివాలయంలోనే ఉన్నారు. ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు బయటకు తీసుకెళ్లవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తాజా సమాచారంతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ప్రస్తుతం ఏపీ సెక్రటేరియట్ లో ఐటీ విభాగంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఎందుకని పోలీసులు ఈ రోజు సోదాలు చేస్తున్నారు? హరీష, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఐటీకి సంబంధించినటువంటి విభాగం మీద పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడే కానీ ఈ డేటా చోర్యం జరగకుండా ఇక్కడ నుంచి లోపల ఉన్నటువంటి ఏదైతే కనుక ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో సమాచారం బయటికి వెళ్ళకోకుండా అధికార యంత్రాంగం పోలీసు శాఖను ఆదేశం జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ఉన్నత స్థాయి అధికారులు కొంతమంది వచ్చి ఇక్కడ పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు పెట్టడం జరిగింది. పోలీసులు కొంతమంది ఇక్కడే కూర్చొని లోపల వాళ్ళు బయటికి వెళ్లకుండా, బయటి వాళ్ళు లోపలికి రాకోకుండా వాళ్ళందరూ కాపులు ఉన్నటువంటి దృశ్యాలు మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. పోలీసు యంత్రాంగం అయితే కనుక ఇది పెట్టారు, ఈ బందోబస్తు పెట్టారనే దాని మీద అయితే కనుక స్పష్టత ఇవ్వలేదని చెప్పొచ్చు. మనకున్నటువంటి సమాచారం మేరకు చూస్తే ఈ పోలీసు యంత్రాంగము పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాలని చెప్పొచ్చు. ఐటీ విభాగానికి చెందింది. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగము ఈ విషయం అయితే కనుక స్పష్టం చేసింది. ఎవరే కానీ లోపల ఉన్నటువంటి సమాచారాన్ని బయటికి తీసుకువెళ్ళకోకుండా చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరే కానీ లోనికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు ఈ వెంటనే దీనికి సంబంధించినటువంటి వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎవరిని లోపలికి వెళ్ళకోకుండా బయట వాళ్ళు లోనికి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు. ల్యాప్టాప్లు లేకుంటే ఇంకా పెన్ డ్రైవ్ లాంటివి ఏవే కానీ బయటికి తీసుకెళ్లకూడదని చెప్పడం జరిగింది. రోజు వాడే సిస్టమ్స్కు సంబంధించి ఈ హ్యాండ్ ఓవర్ చేసుకునే వ్యవహారాలు ఇవన్నీ కూడాను చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. ఎక్కడే కానీ ఆరోపణలు రాకోకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అంతా కూడాను దీంట్లో దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. గతంలో చూస్తే కనుక ప్రభుత్వాలు మారేటప్పుడు కీలకమైనటువంటి పత్రాలు ఏవైనా ఉన్నా కూడాను అవి మాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కంప్యూటర్ ఉన్నటువంటి ఏవైతే కనుక కీలకమైనటువంటి వాటిని తొలగించుకోకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరే కానీ లోపలికి వెళ్లకుండా పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. వీరందరూ కూడాను ఈ ఐటీకి సంబంధించినటువంటి మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ డోర్ వద్ద దీనికి సంబంధించినటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఉండకూడదని చెప్పేసి కూడా పోలీస్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ చంద్రన్, అదే విధంగా అంటే ఈ ఐటీ విభాగంలో సోదాలు చేయడంతో పాటు మరోవైపు మాజీ మంత్రుల నేమ్ బోర్డ్స్ ను తొలగించి ఆ ఛాంబర్స్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ ప్రక్షాళన కార్యక్రమం అనేది ఉండబోతోంది? దానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా తోయద్దు సార్ మరి తోస్తే ఎట్లా? దానికి సంబంధించినటువంటి అంటే వ్యవహారంలో కూడా పోలీస్ యంత్రాంగం అయితే కనుక చర్యలు తీసుకుంటుంది. తర్వాత మాజీ మంత్రులకు సంబంధించినటువంటి వాటికి కూడా జిఐడి అధికారులు వారికి సంబంధించిన బోర్డులు అవన్నీ కూడాను తీసివేస్తా జరుగుతూ ఉంది. పోలీస్ యంత్రాంగము ఎక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఉండకోకుండా అక్కడి నుంచి పంపిస్తూ వేసినట్టు విజువల్ కూడా మనం చూస్తూ
భావిస్తూ ఉన్నాము. ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో ఏది రప్చర్ కాకూడదని చెప్పేసి పోలీస్ యంత్రాంగం భావిస్తూ ఉంది. మరొక వైపు ఈ జిఏడి అధికారులు అందుకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన ఛాంబర్లను కూడా స్వాధీనం చేసుకుని అక్కడ కీలక పత్రాలను కూడా బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఏవే కానీ ముందుగానే అంటే ఎన్నికల కమిషన్ ఇంతకుముందు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఈ జిఏడి అధికార యంత్రాంగం కూడా ఏవే కానీ పత్రాలు బయటికి వెళ్లకుండా అది స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన బోర్డులు నేమ్ ప్లేట్లు కూడా తీసివేయడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.